ஜெய் வாசவி தமிழ்நாடு ஆரியவேஷ மகாசபை சேலம் மாவட்டம் சார்பாக ஸ்ரீ வாசவி ஜென்மபூமி யாத்திரை பொருளாதாరంలో పిన్తంగి ఉండే 300 సీనియర్ సిటిజన్ వాళ్ళని ఇలవసంగా పిలిచిపోయి మగా చండీ హోమం అభిషేకం ఊర్వలం ఇదంతా వాళ్ళంతా చూసి అమ్మవారితోడ ఆశీర్వాదం వాళ్ళు తీసుకోవాలనేసి మేము ఆశపడుతుంది. దానికి ఉరుదనగా ఉన్న మన ఈస్ట్ వెస్ట్ మోహన్ అన్న, మన నర్సు శివానంద్ అన్న, మన బాలాజీ రవికుమార్ డాల్మిల్ వాళ్ళు, మన సాయిరామ్ నా నన్బర్ వీళ్ళందరూ సీనియర్ సిటిజన్ 300 పేరుని పిలిచిపోయేందుకు ఉరుదనగా ఉంట్రీనేది ఈత తెలియచినాను. ఈ యాత్ర புறப்படைய தினம் ஏவிஆர் சுதர்சன் அண்ணன், சுகந்தி அக்கா, அனைத்து வணிகர்கள் சங்க தலைவர் ஜெயசீலன் அண்ணன், வைஷா காலேஜ் ஜெயராம் காலேஜினுடைய தலைவர் ராஜேந்திர பிரசாத் அண்ணன், தமிழ்நாடு ஆரியவேஷ மகாசபை அட்வைசர் எஸ்சி நட்ராஜன் அண்ணன், எஸ்பிஜி பிரபாகர் அண்ணன், அதே மாதிரி குப்தா ஸ்வீட்ஸ் ఓనర్ ప్రమోద్ నా నంబర్ వాళ్ళు యాత్రకు వచ్చిన బీబీ మోహన్ ఈస్ట్ వెస్ట్ మోహన్ అన్న, నర్సు శివ అన్న, బాలాజీ రవికుమార్ డాల్మిల్ అన్న, విఈ సాయిరామ్ వాళ్ళు, మగధేష్ చంద్రన్ ఓమ్లూర్, ஊர்வசி சீனிவாச குப்தா அண்ணன், எஸ்டிவி சீனிவாசன் அண்ணன், லக்ஷ்மணகுமார் அண்ணன், நண்பர் அரவிந்தன், பொதுச் செயலாளர் எம் சுரேந்திரன் వాళ్ళు, பொருளாளர் பி கோபாலமுருகன், பிஆர்ஓ ஜே பிரபாகரன், சேலம் காவல்துறை, రైల్వే కావల్తుறை, నాదస్వరం, తార, బంబ, సంగు ఒలి అంతా వాద్యங்களும் మొలంగ ట్రైన్కి పూజ వేసి వీళ్ళందరూ కొడి అసచ్చి ట్రైన్ పుறப்பడేను. దీనికి ఉరుదనగా ఉండిన అందరిயும் தமிழ்நாடு ஆரியவேஷமாக சேலம் மாவட்டம் சார்புగా நன்றிని தெரிவிச்சினேன்னு. ஜெய் வாசவி. जय वासवी, कन्निका परमेश्वरी, अन्ने कन्निका परमेश्वरी, अन्ने कन्निका परमेश्वरी, मेदुगुंडा तल्ली की जय वासवी, जय वासवी. జై వాసవి. అందరికీ నమస్కారం. నేను మీ వీరాణమే సబరి. వాసవి జన్మభూమి యాత్ర ఫుల్ స్పెషల్ ట్రైన్లో మన ట్రావెల్ చేసేప్పుడు నేను వచ్చి కులదేవుడి గుడికి మనం ఎందుకు పోవాలా, ఎందుకోసం దనపెట్టావాలా, ఎట్లా దనపెట్టావాలా అట్లానే విషయం అంతా మాట్లాడుతుని అది నేను మీ అందరికీ షేర్ చేశాను. అది మట్టు లేకుండా మనతోడ జన్మభూమి యాత్రని పற்றி టీవీ ఛానల్స్లను న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లను వచ్చాను. అది నేను మీకు షేర్ చేశాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలంగా ఆమె భక్తులకు పరమ పవిత్ర క్షేత్రంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు తమిళనాడు భక్తులు ప్రత్యేక రైల్లో తరలివచ్చారు. ఈసారి ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం, ముఖ్యమంత్రి స్వయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వారి భారత్ గౌరవ టూరిస్ట్ పేరుతో కేటాయించిన ప్రత్యేక రైలు ఈ యాత్రను సాకారం చేసిందని తమిళనాడు భక్తులు చెబుతున్నారు. భీష్మర్ వెంట వాళ్ళు అడిగేరి మదిరి వచ్చి నేను వచ్చి దిగ్విజయం అంతా చేయాలని ఇప్పుడు చక్రవర్తి
చక్రవర్తి అయిపోతుని, నేను కొళ్ళ తావుగా నేను పోవలే, కొళ్ళ తావుగా నేను పోయి మాట్లాడవలే, ఆ మాదిరంతా ఉండేప్పుడు అక్కడ ఉండే ప్రాబ్లమ్నంతా నేను సరి చేయవలే, ఈ మాదిరంతా ఉండేప్పుడు కులదేవుడు గుడికి వర్షం పోవాలని చెప్పారే, అది కండిపుగా పోవలేనా, అది పోగండా నేను వచ్చి మిస్ చేస్తే ఏదైనా తప్పవునా ఎలాంటే అప్పుడంతా వచ్చేసి చూస్తారంట ఒక గుర్రం బండిలోనో లేదొచ్చి ఆవు బండిలోనో పోవాల, ఆ మాదిరి పోయేప్పుడు ఎంతనో దూరం ట్రావెల్ చేసి పోవలేదు వచ్చిన, అంత దూరం ట్రావెల్ చేసి పోయి వాళ్ళు తిప్పి వచ్చి కులదేవుడు గుడి ఈ వర్షం అయిపోయినాయి, అక్టోబర్ అయిపోయినాయి, నవంబర్ అయిపోయినాయి, మన కులదేవుడిని చూడవాలి అట్లా అంట వాళ్ళు మాస కణకులు తిప్పి రిటర్న్ ట్రావెల్ చేసిదా వాళ్ళ కులదేవుడు గుడి రావాలి. ఇప్పుడు మనకంతా ఉంటే మాదిరి ఫ్లైట్ ట్రైన్ అమ్మరంతా అప్పుడు లేదు. అప్పుడు వచ్చి వాళ్ళు కంపల్సరీ వర్షం పోయి కావాలనా అట్లానే చెప్పేసి వాళ్ళు ఏం అడిగారు అట్లా అంటే భీష్మరు అంటే అడిగారు. అప్పుడు భీష్మరు వచ్చి ఎందుకోసం వర్షం కులదేవుడి పోవలే అట్లా అంటే చెప్పేమో నేను చెప్పాను, దాని వనగా నువ్వు ముడివెత్తుకో, నువ్వు పోవాలనా పోవద్దు అనేది నువ్వు ముడివెత్తుకో అట్లా అంటే వాళ్ళు చెప్పారు. అప్పుడు వచ్చి సరే చెప్పండి ఎందుకోసం అట్లా అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు అట్లా అంటే మనతోడ కులదేవుడి గుడికి మనతోడ మున్నోరుగలు ఇప్పుడు మన అయ్య వాళ్ళ నాయన వాళ్ళ అయ్య వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరమే కులదేవుడి గుడి కండిపుగా పోయింటారు. ఇప్పుడు మనం ఇంట్లో ఉండాము, ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారని మనకు తెలియదు, ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి ఇంట్రానే అసలు తెలియదు. ఇప్పుడు పోన మాసం మన ఇంటికే కుడిపోయింటాము, ఓ 10 వర్షం ముందుదా ఆ ఇంటికి కుడిపోయింటాము, దాని ముందు పాలు వేరే ఇంట్లో ఉంటాము, దాని ముందు పాలు వేరే ఒక ఇంట్లో ఉండింటాము. అప్పుడు చూస్తే అట్లా అంటే చిల పేరంతా ఊరే తాండి వచ్చిండారు అట్లానే చెప్పారు. సో అట్లా ఉండేప్పుడు చూస్తే అట్లా అంటే మనతోడ అయ్య వాళ్ళతోడ అయ్య వాళ్ళంతా ఎక్కడ ఉంట్రి అట్లా అనేసి మన వల్ల ట్రేసే చేయముడిది. అంటే ఒక విషయం ట్రేస్ చేయముడుచును, ఏం ట్రేస్ చేయముడుచునంటే మనకు కులదేవుడు అనేది కాలంగా ఉండే కులదేవుడు. అప్పుడు వాళ్ళంతా కండిపుగా కులదేవుడు గుడికి పోయింట్రు అట్లా అనేసి చెప్పముడుచును కదా. అప్పుడు వాళ్ళంతా కులదేవుడు గుడి ఎక్కడ పోయింట్రు అట్లా అంటే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు మాగొచ్చి కులదేవుడు చెన్నకేశవ పెరుమాళ్ అట్లా అంటే ఆ చెన్నకేశవ పెరుమాళతోడ దేవుడికి ముందురుగా ఆ గర్భగృహంకు ముందురిగా ఆతా నిల్చుని మా అయ్య ఏం దన పెట్టింట్రు అట్లా అంటే మనం యోచించి చూస్తామంటే నా ఫ్యామిలీ నసుండవలే, నా బిడ్డలు నసుండవలే, నా సంగతి నసుండవలే, నా వారీసులు నసుండవలే అట్లాంటి దన పెట్టింట్రు. ఇప్పుడు ఆ లిస్టులో మనము వచ్చాము, మనం వచ్చి ఉరువయ్యేమా లేదా అనేసంతా తలిచిందుకు ముందురుకాలనే మన నసుండవలే, మనతోడ బిడలు నసుండవలే, మన అమ్మనైనా నసుండవలే అనేసి వాళ్ళంతా ఏ తావుల నిలిచి దన పెడతారో అదే తావుల మనం పోయి నిలిచిని దన పెట్టేమే అట్లా అని చెప్పారు. అది ఎంత పెద్ద విషయం కదా. సో ఇప్పుడు మనం యోచించి చూస్తామంటే ఆర్యవైశ్యులలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీనే చూస్తే అట్లా అంటే ఒక 6 జనరేషన్ ముందు రూపాయల కులదేవుడు మారింది. దాని ముందు రూపాయల సిరువాచూరు మాకాళి అమ్మని చెప్పి వచ్చిన కారణం కోసం చెన్నకేశవ పెరుమాల్గా మారింది. అంటే మన ఆర్యవైశ్యులుగా పుట్టేస్తే అట్లా అంటే మనతోడ కులదేవుడు అట్లా అంటే మన కామన్గా చెప్పేది ఏమిటంటే పెనుగొండ మనతోడ వాసవి కన్నిగా పరమేశ్వరిదా. అప్పుడు మీరు చూస్తారంటే మన అయ్య వాళ్ళ వాసవి వాళ్ళు వచ్చి ఆర్యవైశ్యులుగా పుట్టిండారంట. అప్పుడు వాళ్ళు ఎక్కడ పోయింటారు, వాళ్ళు కండిపుగా పెనుగొండ గుడికి పోయి అక్కడ వచ్చి గర్భగృహం ముందురుపాల ఆ నగరేశ్వర స్వామి ముందురుకాల నిల్చిని ఆ తావులు నిలిచి దనపట్టింటారు. ఇప్పుడు మన ఏం చేపియమంటే ఇప్పుడు చెప్పేప్పుడే ఒళ్ళంతా మారవుతుంది. అప్పుడు ఆ తావులో పోయి మన నిల్చిని మనతోడ ఫ్యామిలీ నసుండవలా, అందరమే నసుండవలా అట్లా దనపెట్టేప్పుడు ఎంత పెద్ద ఒక వైబ్రేషన్ మనకు చికెన్. ఇప్పుడు చిల జోసియర్లంతా ఏం చెప్పారంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం అట్లా అంటే మనం పోయి అడిగిందోనే వాళ్ళు ఏం చెప్పారంటే పితృదోషాలు ఉంది, మీతోడ ఫ్యామిలీలో ఇన్ని జన్మాల ముందుకాల ఒరుంట్రి వాళ్ళు కష్టపడిండారు, అందునుంచి దాని మీరు కష్టపడారు అట్లా అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం యోచించి చూస్తామంటే ఆ పితృదోషం కూడా ఎక్కడ వచ్చి నివర్తి అవును అట్లా అంటే ఈ కులదేవుడు గుడిలో నివర్తి అవును ఎలా అట్లా అంటే వాళ్ళు కంటిపుగా పోయింట్రు, ఈ గుడికి పోయింట్రు, ఆర్యవైశ్యులుగా పుట్టినాయి అంటే ఇప్పుడుదా మనం వచ్చి అంతగా ఫాలో చేసేది లేదని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కొల్ల పేరు చెప్పారు మేము పెనుగొండ పోయిందే లేదంటే ఇద్దంటే మేము ఫస్ట్ టైం పోయామని చెప్పారు. అంటే మనతోడ ముందు జనరేషన్ చూసింటే మరో వార్తనే వచ్చిండదు, పెనుగొండ పోగంటే ఎట్లా ఉండిండ ముడిచిన అట్లాంటి వార్త వచ్చింది. ఎంతనో కష్టపడి కూడా వాళ్ళు వచ్చి రూవానంతా వచ్చి తీర్చి ఎలాంటే వచ్చి మరి కులదేవుడు గుడికి పోవాలంటే వాళ్ళు అంటే రూవా లేదంటే ఊరంతా రూవా తీస్తారంట, ఊరంతా పోయి మరి మేము కులదేవుడు గుడికి పోవాలా మీ వల్ల ముడిచింది ఇయ్యంట అట్లా అని చెప్పి రూవానంతా కలెక్ట్ చేసి కులదేవుడు గుడికి పోతారంట. అప్పుడు ఆ మాదిరి కులదేవుడు గుడికి కండిపుగా మన పితృదోషం ఓర్ని చెప్పేమో వాళ్ళు పోయింటారు. అప్పుడు ఆ తావులనే పోయి వాళ్ళతోడ పాదం పడిన ఆ తావుల నిలిచి మనము ఇదే విషయాన్ని అడిగేప్పుడు అప్పుడు వాళ్ళతోడ ఆశీర్వాదము మనకు చిక్కనే అట్లానే ఓ విషయం కోసం కులదేవుడు గుడికి పోండా అట్లా అని చెప్పారు. సో మన అందరికీ ఈ విషయాలు పూరా నివర్తి కాపోతుంది, ఈ ప్రశ్నలంతా వచ్చి ఎప్పుడు నివర్తి కాపోతుంది. రేపటికి నగరేశ్వరర్ ముందుకాలం మన నిల్చుని మనం వచ్చి వాసవి కన్నిగా పరమేశ్వరిని తలిచి మనతోడ ఫ్యామిలీని పెట్టి మన దన పెట్టేప్పుడు మన కండిపుగా నడిచిన అట్లా అనేసి మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఓ మునివారు ఏం చేస్తారు అట్లా అంటే వాళ్ళంతా వాళ్ళంతా అన్నదానం ఇస్తూ ఉంటారంట, వాళ్ళంతా అన్నదానం తింటా ఉంటారు. అన్నదానం తినేప్పుడు ఏమాయ అట్లా అంటే
ఆ మునివారు వచ్చేసి ఒక కోతిని వచ్చి వళుతుతా ఉంటారు. ఆ కోతి వంట ఏం చేస్తారు అట్లా అంటే నువ్వు వీళ్ళకంతా అన్నం వడ్డించే అట్లా అని చెప్తారు. ఆ కోతి ఏం చేస్తాను అన్నం వడ్డించాను. ఆ వడ్డించింది ముందు పాల ఆ మునివారు ఏం చేస్తారంటే చేతలో కుర్చీ పెట్టి ఉంటారంట. ఆ కుర్చీని పెట్టి ఏం చేస్తారంట ఆ కోతి తల్లో తట్టు తట్టేసి ఇప్పుడు వడ్డించే అట్లా అంటారంట. సరేనేసి ఆ కోతి అంతా వడ్డించానంట. దాని వల్ల తిప్పి వచ్చేసి చారు వడ్డించని చెప్పి తిప్పి ఒక తట్టు తడుతారంట. ఆ తినే వాళ్ళకి కష్టమైపోయింట. ఏమిటో ఆ కోతి అది ఎంత కరెక్ట్గా వడ్డిస్తూ ఉంది. తాను ఏలంటే చుమ్మా తడతానే ఉండారు. పావంగా ఉంది మాకు తినిందికే మనసు రాలంట. ఓ అట్లా చెప్పారా సరే నీకేమంటే తట్టాలంటే ఆ కుర్చీని తింద పెట్టేస్తారంట. తింద పెట్టిన మన ఏం చేశానంట ఆ కోతి వాళ్ళతో తొడలనే పోయి కూర్చునేసి వాళ్ళని అంతా అన్నం అంతా కెదరి ఉడిచేది, నీళ్ళంతా తిందపోసేది. ఈ మారంతా చేసిందోనే టెన్షన్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంట మీరు వచ్చి ఆ కుర్చీని చేతలు ఎత్తుకుండా ఆ కుర్చీని చేతలు ఎత్తుంటుందా మాగంతా మా వాళ్ళ తినముడుచును ఇప్పుడు మమ్మల్ని కొల్లగా తొందర వచ్చేస్తుంది కెమ్మడ ఆ కుర్చీని చేతలనే ఎత్తినేయండ అట్లా అని చెప్తారంట. సరే అని చెప్పేసి చేతలు ఎత్తినేసి అప్పుడుదా మునివారు చెప్తారంట ఈ కోతిదా వచ్చేసి మనతోడ మనసుని ఎప్పుడుమే మన కంట్రోల్లో పెట్టుకోవాలా. అందుకనే ఆ కుర్చీని పెట్టి తడతానే ఉంటుంది. మనతోడ కంట్రోల్లో పెట్టుకోవాలా. మనతోడ కంట్రోల్ ఎప్పుడు మీరుతాందో అప్పుడు ఏమైపోను ఆ మనసుతోడ కంట్రోల్ని మనం మీరింది గుడిచేస్తామంట తాను ఇష్టాన్ని అది నడుచునే. ఇప్పుడు కోతితోడ ఇయల్బేమి ఆ మరి మన మనసుతోడ ఇయల్బుంటూ ఇటుంది. దాన్ని వచ్చి మనం కంట్రోల్ చేస్తానే ఉండాలా. అది కంట్రోల్ చేసిందిదా రామాయణం మహాభారతం అనేసి మంచి మంచి విషయాలంతా చెప్పి ఎప్పుడుమే మీరు దాన్ని వచ్చి రీఫర్బిషన్ చెప్తారు. మన దాన్ని తిప్పి వచ్చి మనది తెలుసుంటానే ఉండేప్పుడు మన ఏమవునా అట్లా అంటే మనతోడ మైండ్ వచ్చేసి కొల్ల కరెక్ట్గా కంట్రోల్డ్గా ఉండే అట్లా అని చెప్పారు. సో ఆ మాదిరి ఒక్కొక్క విషయంలోనూ ఉండేదాని మన రామాయణ మహాభారతంతో చెప్పాలని తెలిసి ఇప్పుడు ఇంతసేపు వచ్చేసి చూస్తారంట నామస్మరణం అదవదు వాళ్ళంతా వచ్చేసి పాటలు దేవుడితోడ పాటలంతా పాడుతారు. ఇదంతా పాడేదాని నుంచి మనకి ఏం వస్తుంది అట్లా అంటే ముఖ్యంగా ఏం చెప్పిండారు త్రేతాయుగం ద్వాపరయుగం కృతయుగం అదంతా ముడించి ఇప్పుడు కలియుగంలో వచ్చి ముఖ్యమైనదే నామస్మరణం అట్లా అని చెప్పేసి మీరు నామావళి మట్టు చేయండి వారు ఏమే చేయకల్లా అట్లా అని చెప్పారు. అట్లా మంచిన నామావళి నుంచి ఏం బెనిఫిట్ వచ్చిందని చెప్పేసి నారదరిగే ఓదిన డౌట్ వచ్చేసా. నారదర్ నేరుగా పెరుమాళ ఉంట పోయి నేను నారాయణ అని చెప్తాదా ఉండాను అంటే నాకు దీనిలో ఏం బెనిఫిట్ నేసే తెలియదు అట్లా అని చెప్పేప్పుడు అప్పుడు పెరుమాళ్ చెప్తారంట నీకు నేను ఆ బెనిఫిట్ని చెప్పాను నువ్వు ఏం చేయంట ఇప్పుడు పులు ఎట్టి పుట్టపోతుంది భూలోకంలో ఆ పులు వంటపై ముందుపాల నిల్చుని నువ్వు వచ్చి నారాయణ అని చెప్పు అట్లా అంటారంట. దాని నారదరు చెప్తారంట అది మీరే చెప్పండి అని అక్కడ పోయిదా తెలుసుకోవాలన్నా ఇప్పుడు మీరే చెప్తే నా పని తీరదని అని చెప్పేప్పుడు లేదు నువ్వు అక్కడ పోయి చెప్పు అట్లా అంటారంట. సరేనేసి ఆ పులు ఉండే తావు పోర్చి పులు పుట్టిందోనే పులు పక్కన పోయి నారాయణ అంటారంట. టప్పునేసి ఆ పులు చచ్చిపోయంట. చచ్చిందోనే నారదరికి ఏమే పురించలే ఏం మనం చెప్పిందోనే ఏమారు అయిపోయాయి నేరుగా పెరుమాళ ఉండిపోయి పెరుమాళే నేను ఏమారు చెప్పిందోనే ఏమారు అయిపోయా మీరేం బదులు చెప్పాలంటే పర్వాలేదు ఉడిచిరోండి అంటే లేదు అడుతూ వచ్చేసి ఒక పాంబు వచ్చి కుట్టి వేయిపోతుంది అక్కడ పోయి నువ్వు నారాయణ చెప్పు అట్లా అంటారంట. అప్పుడు వీళ్ళు చెప్తారంట నాకు ఇప్పుడు భయంగా ఉంది ఈ పాంబు ఏదైనా నన్ను కొత్తేసంటే ఏం చేసేది ఈ మరి అయిపోయాయంట లేదు నువ్వు పోయి చెప్పు అని. సరేనేసి నారదరు ఏం చేస్తారంట నేరుగా పాంబు కుట్టి ఉండిపోయి పుట్టిందోనే వచ్చేసి చెప్పానంట మరి నారాయణ ఇప్పుడు ఆ పాంబు కుట్టిని చచ్చిపోయంట. పాంబు కోం వచ్చేసి తిప్పిందోనే నారదరు భయందని తిప్పి నేరుగా పెరుమాళ ఉండిపోయి పెరుమాళే నేను ఉడిచిరోంట నాకు ఏమే తెలియదు అంట లేదు ఒక ఆవు వచ్చి కన్ను కుట్టి వేయిపోతుంది అక్కడ పోయి మీరు చెప్పు అట్లా అంటారంట. వద్దుండ అని చెప్పి లేదు నువ్వు పోయి చెప్పు. సరేనేసి ఆవు కన్ను కుట్టి వేసిందో కన్ను కుట్టి ఉండిపోయి చెప్తారంట ఆ కన్ను కుట్టి నుంచి చచ్చిందోనే వాళ్ళ కొల్ల భయం అయిపోయి ఇప్పుడు మన పెరుమాళ ఉంట పోనే వద్దు మనం ఇక్కడనే ఉండేస్తామా అట్లా అని చెప్పేప్పుడు పెరుమాళ ఇక్కడ వచ్చేస్తారంట. నారదా ఎక్కడదా ఉండవా అవును ఉడిచిలో ఉంటా నాకు ఏమే తెలియదంట లేదు కడసిగా ఒకటి చెయ్యి ఓ రాజాకు వచ్చి కొడుకు పుట్టపోతాడు అక్కడ పోయి నువ్వు నారాయణ చెప్పు అట్లా అంటేంట. వాళ్ళ కొల్ల భయం అయిపోయింట ఆ రాజానని ఏదైనా జైల్లో వేసేస్తే ఏం చేసేది అంటే లేదు నువ్వు పోయి చెప్పు అంటేంట. నేరుగా అక్కడ పోయారు రాజా చేతల పాప ఉంది. అప్పుడు ఆ పాప వచ్చి రాజా ఉండేప్పుడు ఎట్లా చెప్పేది భయంది అప్పుడు రాజా చెప్తాడంటే పాపని చూసుకుంటా నేను లోగ పోర్చి వచ్చని చెప్పిందో నారదుడు కొల్ల హ్యాపీ అయిపోయా పోర్చాడని చెప్పేసి ఆ పాపని తూకితిరేంట. ఆ పాప ఉంటే చెప్తిరేంట నారాయణ అనేసి భయందునే ఉంటారేంట. నారదుడు ఏం కాపోతుంది ఈ పాపకి ఏం కాపోతుంది రాజామణి ఏం చేస్తారు అనేసి. అప్పుడు ఆ పాప చూస్తానే ఉంటే దిడీండి ఆ పాప నవ్వేనంట. ఏం నవ్వుతుంది పాప అట్లా చూసిందో నారదరు అంటే ఆ పాప చెప్పానంట నారదా నే ఓరనేసి నీకు తెలియదా అట్లా అనేసి అడిగితేంట. ఆ పాప ఏమి నువ్వు మాట్లాడేవి ఫస్ట్ ఏమి నా ఓరని తెల్ల అట్లా అని చెప్పేప్పుడు చెప్తారంట 3 జన్మ ముందుపకల్లా నేందా పులువుగా పుర్తిని నీతోడ నోట్ల నువ్వు ఎప్పుడు సదా నారాయణ నామం చెప్పే వాళ్ళతోడ నోట్లించి ఆ నారాయణ అని చెప్పిన వార్త వినిందోనే ఏమాయంట ఆ జన్మంలో నేను చేసిన పావమంతా ముడించిపోయి అడుగుతూనే వచ్చి ఓ పాంబు కుట్టిగా పుర్తిని అప్పుడు వచ్చి నీతోడ నామం వినిందోనే అదినే నా ఆ పావమంతా ముడించి నేను వచ్చి కన్నుకుట్టిగా పుర్తిని తాని వనాగను నీతోడ నామం వినిందోనే ఇప్పుడు నేను రాజాకు కొడుకా పుట్టేస్తిని ఇంక నేను ఇలవరసడు నాకు అంతా విషయాలు ఇది లైఫ్లో నాకు చిక్కిన ఈ నామస్మరణ మహిమ ఏమీనేసి నువ్వు అడిగితీవి కదా అది చెప్పిందుకోసరందా ఈ మరి ఓ నాటకంని పెరుమాళ్ వచ్చి నామూలింగా చేసిండారు అట్లా అనేసి చెప్తారంట. అప్పుడు నారదరు కొల్ల తృప్తి అయిపోయింట. అప్పుడు నామస్మరణం ఎంత ముఖ్యం అట్లా అనేసి అట్లా మంచిన నామస్మరణం మన 6 నుంచి 6:30 గంట వరకు ఇక్కడ మనం చేస్తే అట్లా అనేసి చెప్పేది ఇంట్లో కొల్ల పెరుమ కొల్ల ఈ వాయిపుని నాకు ఇచ్చిందని కొల్ల థ్యాంక్స్ అందరూ అని ఆశీర్వాదం చేయాలంటే అడిగినాయి. థ్యాంక్ యూ జై వాసవి జై వాసవి. गुरुदैत्य कलक्षेत्रे गुरुधर्म सधाराय
குறை ஒன்றும் இல்லை மறைமூர்த்தி கண்ணா குறை ஒன்றும் இல்லை கண்ணா மாந்திரிக்கு மஞ்சி சுகமியம்மா என்றும் எப்போதும் உடைந்து போக கூடாது அபிஷேகம் காண காண செய்த பாவம் பரந்தோடும் ரூபிணி அகில ஜராச்சர ஜனனி நாராயணே கல்லுமண்டு கல்லுமண்டு வாசவாம்பி வாழ்க வாழ்க வைஷகுலம் ஓம் நம சிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய IVC Studios. We ensure your happiness.